అందరికీ నచ్చినది నాకసలు నచ్చదు. ఇది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఖరి. అమరావతి రాజధాని విషయంలో ఆయన అనుసరించిన వైఖరి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అదే అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పిస్తే సరికొత్త కామెడీ మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి. సోషల్ మీడియా మీమ్స్, ట్రోల్స్ కు కావలసినంత మెటీరియల్ అందించారు. పార్లమెంటు సమావేశాలకు సమాంతరంగా ప్రెస్ మీట్ పెట్టి కొత్త అంశాలను ప్రకటించారు. ఇప్పటి వరకు 3 రాజధానులు అని చెప్పిన ఆయన ఇప్పుడు కొత్తగా మరో రాజధాని కట్టాలని ప్రతిపాదించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వరకు కొత్త రాజధానిని ప్రకటించాలని, దానికి మావి గన్ అని పేరు పెట్టాలని కూడా సూచించారు. దీనికి మావి గన్ అని ఎందుకు పెట్టాలని సూచించారంటే జగన్ చెప్పింది వింటే మైండ్ బ్లాంక్ అవుతుంది. మచిలీపట్నంలో మొదటి 2 అక్షరాలు, విజయవాడలో మొదటి 2 అక్షరాలు, గుంటూరులోని మొదటి 2 అక్షరాలు కలిపి ఈ పేరు పెట్టాలట. జగన్ ఈ మాటలు చెప్పేసరికి బ్రహ్మానందం కామెడీ మీమ్స్ గుర్తుకొస్తున్నాయి. ఏంటి బాబు అన్నావు, మరోసారను అంటూ మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. ఇక టీవీలో చూస్తున్న వారు ఏంటి మావిగన్ అంటూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ కనిపించారు. అసలు రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డి మనసులో ఉన్న అభిప్రాయం ఏంటో తెలియడం లేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయి నేత చాక్లెట్ తగాదా మాదిరిగా మాట్లాడుతున్నాడంటూ సెటైర్లు పడుతున్నాయి. చివరకు సొంత పార్టీ వారు కూడా ఈయనకి ఏమైంది అనే రీతిలో వ్యాఖ్యానిస్తున్నారు. అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆయన తీరుతో వైసీపీ నేతలు కూడా ఇదేం పిచ్చి అనుకోకుండా ఉండలేకపోతున్నారట. రాజధానిపై ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతోన్న ఆయన తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు అన్న భావన ఉంది. మనవాడిని ఎవరూ మార్చలేరులే అని చాలా మంది వైసీపీ నేతలు బాధపడుతున్నారట. ఒక్క మాట మాత్రం నిజం, సోషల్ మీడియాకు అవసరమైన కంటెంట్ ను ఇచ్చేశారు. అమరావతిని నిర్వీర్యం చేసింది జగన్, సర్వనాశనం చేసింది కూడా ఆయనే. సొంత రాష్ట్రానికి రాజధాని లేకుండా కూడా చేసింది ఆయనే. అమరావతికి చట్టబద్ధత వస్తుంటే అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి విషం చిమ్మారు. అమరావతిలో అవినీతి అంటూ కొత్త విషయాలు చెప్పలేదు. పాత ఖర్చుల మాటే మళ్లీ బయట పెట్టారు. గంటల తరబడి మాట్లాడిన ఆయన తాము అధికారంలోకి వస్తే అమరావతినే కొనసాగిస్తామన్న మాట మాత్రం చెప్పలేదు. పైగా మావిగన్ అంటూ కొత్త పదం జత చేసి మచిలీపట్నం నుండి విజయవాడ వరకు రాజధాని విస్తరించాలని కొత్త సూచన చేశారు.